నిన్న ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే విషయం ఆయన దృష్టికి వెళ్ళడం ద్వారా ఆయన ఇక్కడ గంజాయి సందుసొందిన కిరాణా కొట్టులో కూడా దొరికే పరిస్థితి ఉంది అనేది అనే ఎక్కడైనా సరే ప్రతి చోట గంజాయి విచ్చలవిడి సరఫరా అవుతుందనే విషయాన్ని మీద ఆయన ఒక మాట కిరాణా కొట్టులో కూడా దొరుకుతుందనే మాటని వక్రీకరించి ఈనాడు అది ఆర్య వయసులకు ఆపాదించి కిరాణా కొట్టు వర్తకులను అవమానించారని ఆర్య వయసుల్ని అవమానించారని ఈనాడు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడటం దాని మీద బంద్ చేయడానికి ప్రయత్నించడం చాలా సిగ్గుచేటైన చర్య. అందుకని గంజాయి అమ్మకాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అంటే గంజాయి వల్ల యువతరం నాశనం అయిపోతుందనే బాధతోటి అందరం కూడా గంజాయిని అరికట్టాలని అనుకుంటా ఉంటే దాని గురించి ఆలోచించడం మాని దాన్ని వక్రీకరించి ఆర్య వయసు లేదో కించపరిచారని మాట్లాడటం దాని యొక్క మీ యొక్క బుద్ధిని బయట పెడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే మీ వైఖరి ఎలా ఉందంటే యువతరం నాశనం అయిపోయినా పర్వాలేదు, గంజాయి అమ్మకాలు ఏ విధంగా విచ్చలవిడిగా సరఫరా అయిపోయినా పర్వాలేదు, రాజకీయమే ముఖ్యం, మేము రాజకీయమే చేసుకుంటాం అన్నట్టుగా ఉంది మీ మాటలు. మరి ఈనాడు కొత్తపేట పరిధిలో సుమారు 25 గంజాయి కేసులు నమోదయ్యాయి. ఒక్క రావులపాలెంలోనే 20 కేసులు నమోదయ్యాయి. 3,000 కేజీలు పైబడి గంజాయి ఈనాడు పోలీస్ స్టేషన్లో మగ్గుతూ ఉంది. మరి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఈ కేసులన్నీ చూస్తే ఎప్పటి నుంచి 2020 నుంచే నమోదయ్యాయి. గత ప్రభుత్వంలో ఈ విధమైన గంజాయి విచ్చలవిడి తనం చూడలే. కేవలం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు యువతరం మన నియోజకవర్గంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అనేక దారుణాలు జరుగుతున్నాయి. మొన్న ర్యాలీలో యువకుడు కొంచెం ప్రమాదం ఉంటే పీక తెగిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నుంచి బయటపడ్డాడు. ఈ విధమైన అనేక చోట్ల అలాంటి సంఘటనలు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయవలసిన అధికార పార్టీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల్ని ఆయన పదప్రయోగం అంటే గంజాయి ఈ విధంగా ఇంత విచ్చలవిడిగా అన్ని చోట్ల సందుసొందిన కిరాణా వస్తువుల్లో దొరుకుతుందనే మాటని అది వైశ్య కులానికి ఆపాదించడం, మళ్ళీ వర్తకులకి ఆపాదించడం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేయడం. మరి ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎవరనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఇటువంటి రాజకీయాలు కట్టిపెట్టండి. మీకు నిజంగా ఆర్యవైశ్యుల మీద ప్రేమ ఉంటే మరి దైవ సమానులుగా భావిస్తారు ఆర్యవైశ్యులు అందరూ కూడా రోసయ్య గారిని. ఆ రోసయ్య గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి తండ్రి గారికి చాలా ప్రీతిపాత్రుడు. కనీసం ఆయన చనిపోతే పలకరింపుకు కూడా వెళ్ళనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడున్న ముఖ్యమంత్రి. మరి అది ఆర్యవైశ్యులు గుర్తించారా? అదేవిధంగా ప్రకాశం జిల్లాలో సుబ్బారావు గుప్తా అనే వ్యక్తిని వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకుడు పాలు చేసి ఎన్ని హింసలకు గురి చేశారో, ఆయన ఏ విధంగా వేధించారో మీడియా ముందు చూసాం, అందరం కూడా కళ్ళారా చూసాం. మీరు ఆర్యవైశ్యులు వెనకేసుకొచ్చి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఇప్పుడు కానీ మీరు తేల్చి చెప్పండి. అంటే గంజాయిని అరికడతారా? కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఒక ఈనాడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా జగ్గిరెడ్డి గారిని సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు గంజాయిని అరికట్టే ప్రయత్నాలు ఎన్ని చేశారు? అది మాని యువతరం కళ్ళ ముందు సర్వనాశనం అవుతుంటే మీ కళ్ళకు కనపట్టలేదా? ఏదో చంద్రబాబు నాయుడు గారి మాటలు ఈనాడు ఒక దాని యొక్క తీవ్రతను తెలియజేయడం కోసం, ఆ విచ్చలవిడితనాన్ని తెలియజేయడం కోసం జనరల్గా మనం అంటూ ఉంటాం, ఇది కిరాణా కొట్ల కిరాణా వస్తువులన్నీ ఎక్కడైనా కిరాణా వస్తువులు ప్రతి సందులో దొరుకుతాయని. అంటే దాన్ని పోల్చి అని మాట్లాడితే దాన్ని ఈ రకంగా చాలా హేయమైన చర్య ఇది. మీ రాజకీయాలు కట్టిపెట్టండి. సమాజం కోసం, ప్రజల కోసం, యువతరం కోసం ఆలోచించండి. ఇప్పటికే మీ పని అయిపోయింది. ప్రజలు ఆల్రెడీ మీరు చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా గమనిస్తూ ఉన్నారు. అన్నీ కూడా ప్రజలు విజ్ఞులు.
రేపు రాబోయే రోజుల్లో మీకు సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు. చాంబర్ వారికి కూడా చెప్తున్నాను, మీకు రాజకీయాలతో చాంబర్ అనేది వర్తకులకు సంబంధించిన వ్యవహారం, వాళ్ళ మంచి చెట్లు చూడడానికి ఇచ్చిన వ్యవహారం. ఇలాంటి రాజకీయ కార్యక్రమాలకు మీరు వేలెట్టడం అది మీకు మంచిది కాదు. ఏ రాజకీయ పెట్టడం ఏదైనా వ్యాపారస్తులు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కిరణావర్తకులు ఆర్య వయసులు ఒక్కరే కాదుగా. రావులపాలెంలో 25 సుమారు కిరాణా వర్తకులు ఉంటే అందులో సగం సుమారు అన్ని వర్గాలు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఒక వయసులో ఒక్కరే కాదుగా. ఏంటి తప్పుడు రాజకీయాలు? సాంబర్ వారు కూడా ముందు మీ సాంబర్లో ఉన్న వ్యవహారాలు చక్క పెట్టుకోండి. మీ సాంబర్ వ్యవహారాలు ఎలా ఉన్నాయో కూడా నాకు తెలుసు, అన్నీ గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి వ్యవహారాలు మళ్ళీ పాల్పడొద్దని హితవు పలుకుతున్నాం.